కృపగల దేవుడు మన ప్రభు యేసు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవా, నీ కొందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలతో మా హృదయాలు నింపి నీ మాట వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఎప్పుడు ఆలకించాడట ఆయన మొర? సహనముతో కనిపెట్టుకుంటే. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రార్థిస్తే వెంటనే మనకు పని జరగాలి. దేవుడు అంటా ఉన్నాడు, సహనముతో మీరు కనిపెట్టుకుంటే నేను మీ మొర ఆలకిస్తాను అని అంటా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండవచ్చు. ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని నీకున్న పరిస్థితినో, లేదా నీకున్న ఇబ్బందినో, లేక నీకున్న అనారోగ్య పరిస్థితినో, దేని విషయమైనా నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఉండవచ్చు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఆయన కోసం సహనంతో కనిపెట్టు, మొరపెట్టు, అప్పుడు ఆయన ఆలకించి నీ మొరను ఆలకిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసు 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట చెప్తారు. మీ సహనము సకల జనులకు తెలియజేయబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీ సహనము సకల జనులు తెలుసుకునేటట్టు ఉండాలట. చూడండి, మనం ఏ విషయమైనా ఒకరు చిన్న మాట అయినా, లేదా మనల్ని ద్వేషించేవారున్నా, లేదంటే మనం పడని వారున్నా చాలా బాధపడి ఇబ్బంది పడుతూ ఉంటాం. లేదా మనమే ఇతరులను ఇబ్బంది పడేటట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వారి సహనాన్ని చూసి మనం వారు ఏమనుకోవట్లేదులే, మనం ఏమైనా అనొచ్చు అని అనుకుంటాం కాదు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, సహనాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. సహనంతో ప్రార్థిస్తే పని జరుగుతుందని దేవుని వాక్యం అంటా ఉంది. కానీ తొందరపడటానికి వీల్లేదు. ఎవరో ఒక మాట అన్నారు, బాధపడటానికి వీల్లేదు. ఎవరో నిన్ను ఎన్నో మాటలు అంటారు, అన్నప్పటికీ బాధపడవలసిన అవసరం లేదు. చూడండి, కత్తితో పొడిసిన నొప్పి తగ్గుద్ది, కానీ అనకూడని మాటలతో ఎవరినైనా మనం అంటే అది జీవితకాలం బాధిస్తూ ఉంటుంది కదండి. దేవుని వాక్యం అంటే అనుకుంటారు, వారి మనస్తత్వం అలాంటిది. వారి భక్తిహీనులు, వారి మాటలు పట్టించుకోవద్దు. సహనంతో కనిపెట్టు. ఆ సహనాన్ని బట్టి నువ్వు ప్రార్థించే దాన్ని బట్టి ఆ కార్యము నేను చేస్తాను అని దేవుని వాక్యం అంటా ఉంది. పేతురు గారు అంటారు కదా, అపోస్తలుడైన పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు మనం చదువుకుంటే ఎన్నో విషయాల్లో అపోస్తలుడైన పేతురు గారు చక్కని మాటలు అక్కడ తెలియజేశారు. ఏంటో తెలుసా అండి? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును
సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుడు స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు ఎంతో చక్కని మాటలు చెప్తా ఉన్నాడు. ఈ విశ్వాసం ఏం కలిగి ఉండాలి? ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోనండి. ఎన్ని చెప్పారండి. ఒక విశ్వాసలో ఉండవలసిన విషయాలు ఆయన చెబుతా ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నవాడే విశ్వాస జీవితంలో కొనసాగుతాడు. లేదు అని అంటే దేవుని విశ్వాస జీవితంలో కొనసాగలేడు. విశ్వాసం ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి, సద్గుణాన్ని కలిగి ఉండాలి, ఆశానిగ్రహం కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, దయను కలిగి ఉండాలి. ఈ 2024 సంవత్సరం చివరి పునరుద్ధానపు ఆరాధనలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఎంతో సహనంగా నీవు ఉన్నావు. దేవుని సన్నిధిలో కనిపెట్టు. ప్రభు నువ్వు చేసే మరణ ఆలకించి చెవియొగ్గి ఆ మరణ అంగీకరిస్తాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచేటప్పటికి 75 సంవత్సరాలు. పిలిచిన దేవుడు వాగ్దానం చేశాడు, నీకు వాగ్దాన పుత్రుని ఇస్తాను, అతనిలో నుంచి అనేకమైన జనములు వస్తారు. ఎన్నో విషయాలు దేవుడు అబ్రహాముకి తెలియజేశాడు. ఆకాశ నక్షత్రాలను చూశాడు, ఇవి లెక్కింపగలవా అని చెప్పాడు. లెక్కింపలేవు. ఇసుక రేణువులను చూపించాడు సముద్ర తీరాన. ఇగో ఈ ఇసుక రేణువులు లెక్కించగలవా, ఎంత జనాంగం ఇతరుల నుంచి వస్తారని చెప్పాడు. దేవుడు చెప్పాడు. 75 సంవత్సరాలు చెప్పాడు. ఈయనకి 99 సంవత్సరాలు వచ్చింది. ఏమండి, 75లో చెప్పాడు, 99 సంవత్సరాలు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఈయన వెయిట్ చేశాడు చెప్పండి? 75లో పిలిచాడు, 99లోకి వచ్చింది. 24 సంవత్సరాలు పట్టింది. ఆ వాగ్దానము ఆయన నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే వెంటనే పని అయిపోవాలి. సహనముతో కనిపెట్టుకున్నాడు కాబట్టి వాగ్దాన పుత్రుని పొందాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన నా మొర ఆలకించాడు అని. సహనం అనేది చాలా ప్రాముఖ్యం. తొందరపాటు తనం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఊరికినే మనం సహనాన్ని కోల్పోతుంటాం. దేవుని వాక్యం అంటుంది, విశ్వాసికి సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా పరిగణలోకి తీసుకుంటుంది. విశ్వాసమందు సద్గుణము, విశ్వాసములో సహనము, ఆశానిగ్రహము ఎన్నో. సహనములోనే భక్తి ఉందని దేవుని వాక్యం అంటోంది. భక్తిపరుడు ఎప్పుడు తొందరపడటానికి వీల్లేదు. ఎవరన్నా ఏదైనా అన్నా తొందరపడటానికి వీల్లేదు. మనల్ని ఎవరన్నా అన్నా తొందరపడటానికి వీల్లేదు. సహనాన్ని కలిగి ఉంటే ప్రభు ఆ కార్యాన్ని నెరవేరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోసేపు అన్నదమ్ములు అతన్ని కొట్టి గుంటలో పడేశారు. గుంటలో పడేయటమే కాకుండా వీడు చావలేదని ఇస్మాయేలీలకు అమ్మేశారు. అమ్మేసినప్పటికీ ఆయన ఎంతో సహనముతో దేవుని సన్నిధిలో నడిచాడు. ఐగుప్తులో ఒక రాజుగా, ఒక ప్రధానిగా చేసినప్పుడు ఆయన్ని తన అన్నదమ్ములు, తన తండ్రి, తన కుటుంబం క్షామకాలంలో ఉన్నప్పుడు, కరువు కాలంలో ఉన్నప్పుడు, వారికి ఆహారం దొరకని పరిస్థితిలో ఐగుప్తులో ఆహారం దొరుకుతుందని అన్నదమ్ముల్ని తండ్రి పంపించినప్పుడు ఈయన ఏం చేయాలండి? చంపి నన్ను కొట్టి గుంట్లో పడేశాడు నా సహోదరులు, వీళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలనుకోలే. క్షమ సమాచారాలను అడిగాడు. మన తండ్రి ఎలా ఉన్నాడు? తండ్రి, మీ తండ్రి ఎలా ఉన్నాడు అని అడిగాడు.
ఎంతో సహనంతో యోగక్షేమాలు కనుక్కొని తండ్రి సమాచారాన్ని కనుక్కొని ఎంతమంది ఉన్నారో మనోళ్ళు అంతా క్షేమంగా ఉన్నారో చూసి మీరు వచ్చి నాకు సమీపంగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున సహనముతో ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడై నడిపించి ఐగుప్తులో ఒక ప్రధానినిగా చేశాడు. రాజు మాత్రమే ఉన్నాడు, కానీ నడిపించేదంతా ఐగుప్తులో యోసేపు. సహనాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు తనను బట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించిన విషయాలను బట్టి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. సహనము అనేది చాలా ప్రాముఖ్యం. ఏబు ఏ దోషము లేదు ఆయనలో. ఏమన్నా దోషం చేశాడా, పాపం చేశాడా అంటే ఏమీ లేదు. దేవుడే సాతానుకు అనుమతించాడు. ఆస్తులు పోయాయి, బిడ్డలు పోయారు, శరీరము శిరస్సు నుండి సిరిపాదముల వరకు మొత్తం అంతా కురుపుల చేత పాడైపోయి ఆ పరిస్థితిలో ఉన్నాడు యోబు గారు. ఇంచెత్తు మాట అయినా దేవుణ్ణి అనలా, దేవుని దూషింపులా సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అతడు ఎంతైతే కోల్పోయాడో రెట్టింపు రెండంతల ఆశీర్వాదం ఏబుకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబు కంటే మన శ్రమానుభవంలో ఉన్నవారు కాము. బిడ్డలు పోయారు, ఆస్తులు పోయి, చివరికి భార్య కూడా దేవుని దూషించి చావు అంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడక ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికే మనం ఉన్నామా? ఆయన ఇచ్చే శ్రమలు పొందడానికి, అనుభవించడానికి మన అర్హత లేదా అని అన్నాడే తప్ప ఎంతో సహనాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తులు ఉన్నారు సహనం కలిగిన వ్యక్తులు. ఆ సహనంలో ఉండి దేవుని ప్రార్థించి ఆశీర్వాదం పొందిన వ్యక్తులు. ఇప్పుడు రాసిన కీర్తన చదువుకున్న దావీదు గారే అన్నదమ్ములందరినీ ఉద్యోగంలో పెట్టాడు, కానీ తండ్రి తన తీసుకెళ్ళి గొర్రెల కాపరిగా పెట్టాడు. ఆయన తలంపు వేరు, దేవుని తలంపు వేరు. దేవుడు దావీదు గారి యొక్క తండ్రి ఏమో తన గొర్రెల కాపరం చేయాలనుకున్నాడు, దేవుడేమో అతన్ని రాజును చేశాడు. హల్లెలూయా. చూడండి, అన్నదమ్ములో అక్కజల్లిలో ఉంటే ఆమెకు అది ఇచ్చావు, నాకు ఇది ఇవ్వలేదే, దాన్ని బాగా చదివించావు, నన్ను ఎందుకు చదివలేదు, నేనంటే నీకు ప్రేమ లేదని అనుకుంటుంటాం. కానీ అలాంటి విభేదాలు ఏమీ దావీదు తలెత్తలేదు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, తండ్రి ఏ పని చెప్పినా చేసుకుంటూ వచ్చాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సహనం కలిగితే, సహనాన్ని కలిగి నీవు ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు తప్పక మన కార్యం, మనం చేసే మనం ఆలకించి కార్యము నెరవేరుస్తాడు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు రాయించాడు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే ఈ బాధ, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాం, ఎన్నో ఉపవాసాలు ఉన్నాం, ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ మా శ్రమలు పోవట్ల, మా బాధలు పోవట్లేదు, మేము కరుణించబట్ల, మా బిడ్డలు దీవించబట్టలేదు, మా కుటుంబాలు ఆశీర్వదించబట్టలేదని ఈ 2024 సంవత్సరంలో కుంగిపోతూ ప్రార్థించిన వారి కోసం దేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు. హల్లెలూయా. ఒక తీర్మానంతో ఈ చివరి 2024 సంవత్సరపు పునరుద్ధానపు ఆరాధనలో మనం రావాలి. ప్రభువా, నా యందు లేదా నా కుటుంబం అందు నీవు దయ చూపడానికి ఇంత ఆలస్యం చేశావు. అవును తండ్రి, నేను పొరపడ్డాను,
పొరపాటు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇంత దయ చూపడానికే ఈ ఆలస్యం చేస్తున్నాం అని ఒక తీర్మానం కలిగి ఉండాలి. చూడండి, కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు చక్కని మాట రాస్తారు. అక్కడ చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకున్న మార్గమును ఆయన కలుగు చేయడు. హల్లెలూయా. ఎందుకండి ఈ బాధలో, ఈ శోధనలో తట్టుకోలేకపోతా ఉన్నాం అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ప్రభు అంటా ఉన్నాడు, సాధారణంగా మనుషులు కలిగే శోధనలే కానీ నువ్వు తట్టుకోలేని శోధనలు ఇక్కడ లేవురా బాబు, నీకు ఇవ్వట్లేదు నేను. అంతేకాదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించనీయడు. ఎందుచేత అంటే ప్రేమ కలిగిన వాడు, తన రూపులో నిన్ను చేసుకున్నాడు, తన కుమారునిగా నిన్ను చేసుకున్నాడు, తన కుమార్తెనుగా నిన్ను రూపించుకున్నాడు, తన స్వరూపంలో నీవు ఉన్నావు. తండ్రి తన కుమారుని జాలిపడ్డట్టు జాలిపడతాడు కానీ శోధనలో పడవేయడు. కానీ నువ్వు అనుకుంటా ఉన్నావు, ఈ శోధనలు నేను తట్టుకోలేకపోతున్నానని. శోధింపబడనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగు చేయుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి పునరుద్ధానపు ఆరాధనలో మనం ఉన్నాం. దేవుడు ఒకవేళ నీకు శోధనలు కలుగు చేస్తే అవి తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మార్గాన్ని తెలుసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రభు మీద నిందలేయటానికి వీల్లేదు. యాకోబు గారు అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుడు స్తుతించాడు. ఏమిస్తాడంట? శోధన సహించిన వాడికి జీవ కిరీటం ఇస్తాడు. మరి జీవ కిరీటం వద్ద ఇహలోకపరమైన ఆశీర్వాదాలే కావాలా నీకు? ఇహలోకపరమైన ఆశీర్వాదాలు అయితే ఆశీర్వాదాలే ముగిస్తావు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసే జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. వాళ్ళ నువ్వు శోధనలో ఉంటే నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటున్నావని జ్ఞాపకం చేసుకో. ఎందుకు నాకు ఈ బాధ అని తలకొట్టుకోవద్దు, బాధపడవద్దు. ప్రభు సన్నిధిలో నువ్వేమీ దిగులు చెందవద్దు, దేవుని శోధించవద్దు. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు సహనము కలిగి ఉండు, నీకు నేను ఆశీర్వాదాలు ఇస్తాను. కీర్తనాకారుడు 34వ కీర్తన 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఉందట. ఎవరి మీద ఉందంట ఆయన దృష్టి? నీ మీదే ఉంది. నీవు దేవుని భయం కలిగి ఉంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. నువ్వు కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన దృష్టి నీ మీద నిలిచి ఆశీర్వదిస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండేవాడు ఆయన మార్గమును అనుసరించు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నన్ను హెచ్చించుచున్నాడు. ఆయన నిన్ను హెచ్చించుచున్నాడు. 37వ కీర్తన 34వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉందాం, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉందాం, ఆయన దృష్టి మన మీద ఉండేటట్లుగా చేసుకుందాం. అంతేకాదు, నీ కొరకు కనిపెట్టుకోని వాడు ఎవడు సిగ్గునందడు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే నువ్వు సిగ్గునందవు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం, అనుదినము
నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములతో కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పట్ల ఇదిగో చూడండి, ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండటమే, సహనముతో కనిపెట్టుకుని ఉండటమే, దేవుని కార్యాలకు కనిపెట్టుకున్నటమే. శోధన ఉంటే శోధన తప్పించుకునే మార్గము ప్రభు నీకు ఇచ్చాడు. దాన్ని కనుగొని ప్రార్థించి ఆయన సన్నిధిలో విడుదల పొందు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి, ముగించేస్తాను. మత్తయి సువార్త 24. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించువాడెవడే వాడే రక్షించబడి. ఎవడు రక్షించబడతాడట? అంతం వరకు. దేవుని రక్షణ పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, దేవుని భయం కలిగి ఉన్నాను, నాకు పూలబాటే, నాకు మంచి మార్గమే అనుకోవటానికి వీల్లేదు. మార్గం మంచిదే. ఆ మార్గంలో నువ్వు నడిస్తే ఒకవేళ శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుని సన్నిధిలో సహనంతో నువ్వు కనిపెట్టుకుంటే దేవుడు వాటి నుంచి విడిపించి తప్పించి రక్షిస్తాడు. అయితే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడే రక్షించబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు, అయ్యా నీ సన్నిధిలో నేనున్నా, నీ భయాన్ని కలిగి ఉన్నాను, సహనము కలిగి ఉన్నాను, అంతవరకు సహిస్తాను, నీ రక్షణలో నేను కొనసాగుతాను అనే ఒక నూతనమైన తీర్మానంతో ఈ 2025 సంవత్సరంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రభు చెప్తా ఉన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయనే నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించను. నీ మొర ఆలకించి ప్రభు నూతనంగా 2025 సంవత్సరానికి మనలను మన కుటుంబాలను ప్రవేశింపచేయునుగాక.